హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మీడియా. రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆవేదన ఇప్పుడు నెటిజన్ల మనసును కలిచివేస్తుంది. దశాబ్ద కాలానికి పైగా తను అనుభవిస్తున్న మానసిక శోభ, ఎదుర్కొంటున్న ఆశ్చర్యకరమైన దాడులను తలుచుకుంటూ ఆమె కన్నీటి పరివంతమయ్యారు. ఒక సున్నితమైన అంశంపై ఆమె చేసిన పోరాటానికి వక్రీకరిస్తూ కొందరు వ్యక్తులు చేసిన పైశాచిక కామెంట్స్ పై ఆమె ఎమోషనల్ అవుతూ తీవ్రంగా మండిపడ్డారు. హలో అందరూ. మామూలుగా నా గురించే నేను అన్ని రకరకాలుగా ఏమంటారు దాన్ని ఇది విన్నాను కామెంట్స్, స్పెషల్లీ నా డివోర్స్ అప్పటి నుంచి 2012 అప్పటి నుంచి. అంటే అన్ని క్రియేటివ్ అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేసేసారు నా గురించే. వెన్ మై డివోర్స్ వాజ్ డిక్లేర్డ్ అండ్ నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్స్, నా మీద కమెంట్స్, నా అల్యూమిని ఎంత తీసుకున్న కమెంట్స్, నేను ఏ పొలిటికల్ పార్టీలో బారిసం ఉన్న నా కమెంట్స్ అన్నీ. అంటే నేను అనుకున్నాను ఇంకేం మిగిలేదు నాకు వినడానికి లైఫ్లో. కానీ నేను జనవరిలో ప్రెస్ మీట్ చేశాను కుక్కల గురించి. నేను అప్పుడు కూడా, ఇప్పుడు ఫస్ట్ టైం నేను లైవ్లో చెప్తున్నాను, నేను అప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ ఎన్జిఓస్ గట్ టుగెదర్ అండ్ కెప్ట్ ద ప్రెస్ మీట్. నేను వద్దు, నేను రాను, బికాస్ ఎలాగైనా నేను ఏదైనా మాట్లాడితే నాకు తిట్టలు వచ్చే తప్ప దాని నుంచి వచ్చే సమాధానం ఏమి ఉండదు. నేను క్లియర్ చెప్పాను ఎన్జిఓ వాళ్ళకి, ఆ గ్రూప్ హూ డిడ్ ఇట్. నువ్వు రేణు గారు మీరు మాట్లాడాలి, వందల కుక్కల్ని దారుణంగా చంపేస్తున్నారు, మీరు మాట్లాడితే యు ఆర్ అన్ ఎన్జిఓ ఫౌండర్, మీకు యూ హ్యావ్ ద రైట్ టు టాక్ అబౌట్ ద డాగ్స్ అని దే కన్విన్స్ మీ. సరే 100 కుక్కలు 1000 కుక్కలు చంపేస్తున్నారంటే నాకు కూడా చాలా బాధేసింది. నేను క్లియర్గా చెప్పాను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో, 100 కుక్కల్లో ఒక 10 కుక్కలు పిచ్చి ఉంటాయి. ఆ 10 కుక్కల్ని మనం చూసుకోవాలి, ఆ 10 కుక్కల గురించి సమాధానం చేసుకోవాలి. ఆ 10 కుక్కలకి మనం ఆ 90 డాగ్స్ని, నా తెలుగు మంచిగా ఉండదు, సో తెలుగు 90 డాగ్స్ని మనం చంపకూడదు. కరెక్ట్ కదా? నేను మరి ఆమె చేసిన ఈ కామెంట్స్ గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.